ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లోనూ పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను. పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినుకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకును విందురు కాని గ్రహింపరు, చూచు మట్టుకు చూతురు కాని ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, విత్తువాని గూర్చిన ఉపమానము భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. దేవుడు ఫస్ట్ ఉపమాన రీతిగా చెప్పాడు కదండి. స్టార్టింగ్లో ఇక్కడ 13లో స్టార్టింగ్లో చెప్పాడు కదా, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను, అవి పక్షులు వచ్చి తిన్నాయని, కొన్ని మన్ను లేని రాతి మీద అలాగ చెప్పాడు కదా. అప్పుడు ఒక్కొక్క దానికి ఉపమానము దేవుడు ఇక్కడ విడమర్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే అని మాట్లాడుచున్నాడు. రాతి నేలను విత్తబడిన వారు వాక్యము వింటారు, వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడను అన్నారా. వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా ఏదన్నా వస్తే అభ్యంతరపడతాడంట. ముండ్ల పొదల్లో విత్తనబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారములు ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. ఐహిక విచారాలు ధనమోసము వలన అవి ఉన్నాయి వాళ్ళలో, అందుకని ఆ వాక్యమును అణిచివేయబడును కనుక వాడు నిష్ఫలుడగును అని దేవుడు మాట్లాడుచున్నాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహిస్తాడు. అటివాడు సఫలుడై ఒకడును 100 ఒకడును 60 ఒకడు 30 ఫలిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు.
ఆయన మరి ఒక ఉపమానముతో వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని దేవుడు మాట్లాడుచు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అతడు ముత్యమునైనను యొక్క ముత్యమును పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును అని ఆయన మాట్లాడుచున్నాడు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఎంత చక్కగా వివరిస్తున్నాడు పరలోక రాజ్యం గురించి. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వారిని అగ్నిగుండంలో పడివేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చేపలు ఉన్నాయి కదండి, అవి వల వేసినప్పుడు మంచి వాటిని గంపలో వేస్తాడు, చెడ్డ వాటిని పడేస్తాడు. అలాగే నీతిమంతులను పరలోక రాజ్యం దేవుడి దగ్గరికి, అనీతిమంతులనేమో నరకంలో వేస్తారంట దేవదూతలు. అక్కడ ఏడ్పు ఉండిద్ది, పండ్లు కొరుకుటయు ఉండును అని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థమును పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చితివి అని ఆశ్చర్యపడ్డారంట. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అని ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయ వారు ఇతనికి సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెళ్ళు మనతోనే ఉన్నవారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను అని మాట్లాడుచున్నాడు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదంట. కాబట్టి మనలో అవిశ్వాసం అనేది ఉండకూడదు. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి నీలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అవిశ్వాసాలు దేవుడికి నచ్చవు. అసలు అక్కడ నుంచే దేవుడు అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదంట. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడు మన వాక్యాలు విని గ్రహించగలిగి వాక్యానుసారంగా జీవించేవాడిని ఒక విత్తనాలతో పోలుస్తున్నాడు. కాబట్టి మనము మంచి నేలపడు మంచి విత్తనాల వలె ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము మంచి నేలల విత్తబడు వాక్యము అని విని గ్రహించువాడు అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 30 ఫలించెను అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి పరలోక రాజ్యము తమ పొలములో మంచి విత్తనముతో ఒక మనుష్యుని పోలి ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు.
దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడండి. అది ఎలా అంటే మనం విశ్వాసము, మనలో అల్ప విశ్వాసం ఉంటే అవి జరగవు. ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యాన్ని వివరిస్తున్నాడు. పరలోక రాజ్యం అంటే పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నదని ఒకటి. ఇంకొకటి పరలోక రాజ్యము మంచి ముత్యమును కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నదని ఒకటి. ఇంకొకటి పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడేమో ఒక మనుష్యుడు వాక్యము నిలిచుండగా వాక్యానుసారంగా జీవిస్తున్నాడా, ఫలిస్తున్నాడా లేదా అని ఒక విత్తనముతో ఒక విశ్వాసిని పోల్చాడు. తర్వాత మనుష్యుడు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుకులు విత్తిపోయెను. కాబట్టి మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారంట. ఇది శత్రువులు చేసిన పని అతడు అని వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వానికి పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగారంట. అందుకతడు, వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటిలో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదుగా నీయుడి. కోతకాలము గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండ్రుతో చెప్పుదన్నాను. ఆయన మరి ఒక ఉపమానంతో వారితో ఇట్లా చెప్పాను. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, శత్రువుడు అంట మరి గోధుమల మధ్య గురుకులు విత్తిపోయాడంట. పొలంలో గోధుమ గింజల్ని వేస్తే గోధుమ గింజలతో పాటు గురుకులు అంటే పనికిరానివి గురుకులు విత్తాడంట, పనికిరాని విత్తనాలను విత్తాడంట. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా పెరిగినాయి అంట. గోధుమ గింజ అంట మొలక పెరిగి మొక్క పెరిగేటప్పుడు అంటే అవి పక్కన శత్రువు విత్తిన గురుకులు కూడా పెరిగినాయి అంట. అప్పుడు యజమాని దాసుని ఆయన ఎద్దుకు వచ్చి, పొలంలో విత్తినవి మంచివి కాదా అని ఆయన అడిగితే అంట, అందులో గురుకులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగాడంట. అవి మంచివే, కానీ అందులో గురుకులు ఎక్కడి నుంచి వచ్చిన అడిగితే ఇది శత్రువు చేసిన పని అని గుర్తెరిగాడంట. కాబట్టి ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగివేయటం నీకు ఇష్టమా అని అడిగితే, కాబట్టి వద్దు, గురుకులు పెరగనీయుడి. గురుకులు పెరుగుచుండగా వాటిని కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కాబట్టి ఎందుకంటే అవి తీసేద్దామంటే వాటితో పాటు గోధుమలు కూడా వస్తాయి, వద్దు, కోతకాలం వరకు రెండింటిని ఎదగనివ్వడి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కోతకాలం వరకు రెండింటిని పెరగనిద్దాము. కోతకాలం మందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయండి. కట్టలు కట్టిన గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టమని మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎవరితో కోతకాలంతో ఆ మనుష్యుడు మాట్లాడుచున్నాడు. ఆయన మరి ఒక ఉపమాన రీతిగా గురుకులు అంటే అపవిత్రులు, గురుకులు అంటే పనికిరాని వారు, గోధుమలు అంటే పరిశుద్ధులు, సంఘాన్ని పోలి ఉన్నవారు, పరిశుద్ధంగా ఎదిగేవారు. కాబట్టి గురుకులకి గోధుమలకి పోలిక ఉండదు అని దేవుడు ఉపమాన రీతిగా ఇలా మాట్లాడుచున్నాడు. కాబట్టి కోతకాలం వరకు రెండింటిని కలిసి, కోతకాలం అంటే ఆయన వచ్చు కాలంలో వరకు వాళ్ళు ఉంటారు, కానీ వాటిని గురుకులని ముందుగా కూర్చి కాల్చివేయండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి గోధుమలు గురుకులను ఇలా కోతకాలం వరకు ఉంచి వాటిని అప్పుడు వరకు ఉంచి సపరేట్ చేస్తారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన మరి ఒక ఉపమానముతో వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు
తీసుకొని తన పొలములో విత్తనం ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనం అన్నిటిలోనూ చిన్నదే గాని పెరిగినప్పుడు పూరం మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానంతో వారితో ఇట్లు చెప్పెను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెములు పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినది సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంట. అయితే ఉపమానం లేక వారికి ఏమీయో బోధింపలేదు. అన్నీ దేవుడు వాక్యాల ద్వారా ఉపమానాల ద్వారానే మాట్లాడుచున్నాడు కానీ వేరే విధంగా ఏమీ బోధించలేదంట. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళి ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి పొలములోని గురుకులను గూర్చి ఉపమాన భావము మాకు తెలియజెప్పమని అడిగారంట. పైన చెప్పాను కదండి, పొలములోని గురుకులు గోధుమ గింజలను గురుకులని ఇక్కడ దేవుడు ఉపమాన రీతిగా చెప్పావు, అదేంటి అని శిష్యులు ఆయనని అడుగుతున్నారంట. అప్పుడు పొలంలోని గురుకులను గురించి ఉపమాన భావము మాకు తెలియజెప్పమని అందుకని ఇంట్లో మంచి విత్తములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనమును రాజ్య సంబంధులు, గురుకులు దుష్టుని సంబంధులు. ఇదిగోండి గురుకులు దుష్టుని సంబంధులు అంట, పొలం అనేది లోకం అంట. కాబట్టి వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత చూడండి, యుగ సమాప్తి. కాబట్టి కోత కోయువారు దేవుని దూతలు. ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు విడమర్చి. కోత కోయువారంట దేవుని దూతలంట. గురుకులు ఎలాగో కూర్చుబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఆమేన్. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును. దుర్నీతి పరులంట, పాపము చేసేవాళ్ళు. ఇంకా అన్నీ అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుడు నీతిమంతుడు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినను గాక. ఆమేన్. ఇదండి దేవుడి వాక్యము 13వ అధ్యాయము. దేవుడు చాలా చక్కగా విమర్శ చెప్తున్నాడు. ఇక్కడేమో గురుకుల గురించి, గోధుమ గింజ గురించి ఉపమాన రీతిగా చెప్పి మళ్ళీ ఇక్కడ ఆయన ఉపమానం ఏందని శిష్యులు అడిగితే ఆయన విడమర్చి చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు మంచి విత్తనాలు విత్తుతాడు. పొలం అంటే లోకం అంట, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు. మనుష్య కుమారుడు మంచి విత్తనాలు విత్తుతారు, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు. గురుకులు దుష్టుని సంబంధులు. కాబట్టి వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత అంటే యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. దేవుడు ఇంత విడమర్చి చెప్పాడండి ఈ ఉపమానానికి. ఇంకా అలాగే విత్తనాలు ఎక్కడెక్కడ పడితే అవి ఎక్కడ పడితే ఫలిస్తాయో దేవుడు ఇక్కడ కూడా స్టార్టింగ్లో చెప్పాడు. కాబట్టి మంచి నేల పడి విత్తనం వలె ఉండాలని చెప్తున్నాడు. ఇంతటితో 13వ అధ్యాయము అయిపోయిందండి. లాస్ట్లో వారి విశ్వాసం బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు, అవిశ్వాసాలను బట్టి. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసంతో మనం ఉండకూడదు కూడా, అవిశ్వాసులతో. ఇంతటితో దేవుని వాక్యము ముగిస్తున్నాను. 13వ అధ్యాయం వరకు చదివాను. రేపు 14వ అధ్యాయం ధ్యానించుకుందాము. ఆమేన్. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమున నిన్ను స్తుతించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన నీ వాక్యములు నాయన చదువుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. అయ్యా యేసయ్య, నీ వాక్యములు చదువుచుండగా మా జీవితాల్లో నా తండ్రి నీ వాక్యము నెరవేరాలయ్యా. నీ వాక్యము మా హృదయాల్లో భద్రపరుచుకోవాలి తండ్రి. అవును ప్రభువా, మంచి నేలలో పడిన విత్తనము వాక్యమును గ్రహించేవారు అని మాట్లాడుచున్నావు తండ్రి. కాబట్టి నా తండ్రి వాళ్ళు సఫలై 100 60 30 ఫలించినని మాట్లాడుచున్నావు తండ్రి. వాక్యం అనగా నీ వాక్యం నాయన, విత్తనం అనగా నీ వాక్యం అని మేము నమ్ముచున్నాం తండ్రి. దయచేసి నీ వాక్యం వినిచుండగా మా హృదయాల్లో మా జీవితాల్లో 100 60 నాయన 30 ఫలించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా సహాయం ఇచ్చేయండి తండ్రి. మంచి నేల పడు విత్తనము వలె మేము ఉండాలి తండ్రి. దినదినము నా తండ్రి నీ జీవజల ఊటలో నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మలో నాయన మమ్మల్ని దీవించండి. దినదినము నీలో ఫలించే అనుభవంలో మేము ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి నాయన యేసయ్య, అయ్యా ఈరోజు నీ వాక్యం నాయన మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా అల్ప విశ్వాసులతో మాకు పొత్తు లేక నాయన మేము బలమైన విశ్వాసము కలిగిన తండ్రి ఉండుటకు సహాయం చేయండి. ఎందుకంటే తండ్రి మా విశ్వాసాన్ని బట్టి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవై ఉన్నావు తండ్రి. దయచేసి సహాయం చేయండి తండ్రి. అలాగే నాయన మంచి నేలల పడు రాజ్య సంబంధులను మాట్లాడుచున్నావు తండ్రి. అయ్యా మేము మంచి నేలల పడు విత్తనము వల్లే నాయన రాజ్య సంబంధులమై ఉండాలి తండ్రి. దుష్టుతో నాయన మాకు పోలిక ఉండకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రి. యుగ సమాప్తి వరకు నాయన యేసయ్య నీ ఎదుట నమ్మకంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి ప్రభా అయ్యా యేసయ్య ప్రార్థించుండగా నీ వాక్యాలు చదువుచుండగా జ్ఞానంతోని తెలివితేటలతోనే నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని వాక్యాన్ని చదువుకొనుటకు కృప దయచేయండి, వినుటకు కృప దయచేయమని ఈరోజు మత్తయి సువార్త నా తండ్రి యేసయ్య చదువుచుండగా నా తండ్రి 13వ అధ్యాయం ద్వారా నాయన అనేకమైన నా తండ్రి ఆయా ఉపదేశాలతో నా తండ్రి మన మర్మాలతో నా తండ్రి నీ వాక్యాలు ఉండి ఉండగా నా తండ్రి మాకు అర్థమయ్యి నాయన ఇంకా నా తండ్రి లోతైన మర్మాలలో నా తండ్రి లోతైన అనుభవాల్లో మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాతో ఏకీభవించి ప్రార్థించి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి మీ సన్నిధికి చేర్చుకుని తగిన ప్రతిఫలాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.